వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నిండు సభలో అసత్యాలు, అబద్ధాలు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అక్క చెల్లెమ్మలకు మంచి చేస్తే ఆ మంచి పనులపై కూడా విషం చిమ్ముతోంది కూటమి ప్రభుత్వం. తప్పుడు ఆరోపణలతో లబ్ధి పొందిన అక్కా చెల్లెమ్మలపై సాక్షాత్తు మహిళా మంత్రి అభాండాలు వేశారంటే చంద్రబాబు అండ్ టీం ఎంతకు దిగజారిందో అర్థమవుతోందంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. మహిళలను ఆర్థికంగా ఆదుకోవటం తప్పట. సభ సాక్షిగా అక్కా చెల్లెమ్మలను కించపరిచిన మహిళా మంత్రి. గంజాయికి అలవాటు పడ్డారంటూ అవమానకర వ్యాఖ్యలు. మహిళలకు వైఎస్ఆర్సీపీ చేయూతపై కూటమి విషం. ఈ మంత్రి గారు ఏమన్నారో ఓసారి మీరే చూడండి. అందరూ ఎలా తయారయ్యారంటే వీళ్ళు బటన్ నొక్కే విధానాన్ని చూసి గంజాయికి అధ్యక్ష మందుకి గంజాయికి పని లేదు అధ్యక్ష, పని లేదు అధ్యక్ష, పని లేక మంత్రి గారు ఆర్డర్లో పెట్టండి అధ్యక్ష. అధ్యక్ష విన్నారుగా, ఒక మహిళా మంత్రి అయ్యుండి ఎంత నిస్సిగ్గుగా అక్కా చెల్లెమ్మలను కించపరిచారో. వైఎస్ఆర్సీపీ హయాంలో మహిళలకు అండగా నిలిచారు వైఎస్ జగన్. ఆర్థికంగా నిలదొక్కునేలా చేయూతనందించారు. ప్రతి ఇంట్లో మహిళలను తన తోబుట్టువుగా భావించి డీబీటీ ద్వారా నేరుగా వారి ఖాతాల్లోనే డబ్బులు వేసి అండగా నిలిచారు. అయితే దీన్ని కూడా తప్పుబట్టారు మహిళా మంత్రి సవిత. ఇలా జగన్ అందించిన సొమ్ముతో గంజాయికి అలవాటు పడ్డారంటూ మండలి సాక్షిగా పచ్చి అబద్ధమాడుతూ మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు మంత్రి సవిత. మండలిలో మంత్రి సవిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలంతా సభలో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను కించపరిచేలా మాట్లాడటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగించాలని మండలి చైర్మన్ ను కోరారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. అసలు మీ సమాధానం చెప్పకుండా ఎంతసేపు ఆ రెడ్డి గారు ఈ రెడ్డి గారు లేకపోతే వాళ్ళు వీళ్ళని ఆ మాట దయచేసి సంబంధం కాదు అధ్యక్ష. మా సభ్యులందరూ తరపున మా క్రైమ్ అధ్యక్ష ఏదైతే వాడని పద్దాలు ఏదైతే వాడారో గాంధాయిని కానీ లేకపోతే ఇంకో విషయం కానీ ఈ విషయాలు కానీ వాడారో అవి ఉన్నాయి కాబట్టి దాన్ని రికార్డులను తొలగించాలి. ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో డిపిడి ద్వారా డబ్బులు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కితే ఇచ్చినటువంటి డబ్బులు ప్రతి వాళ్ళే కూడా దుర్మార్గంగా వాటికి అలవాటు పడి ఆ డబ్బులకు అలవాటు పడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరి వాళ్ళందరూ కూడా గంజాయికి అలవాటు పడ్డారని చెప్పేసి మాట్లాడేటువంటి విధానాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరి మందులందరూ కూడా ఆవిడ క్షమాపణ చెప్పాలనేటువంటి అవసరం ఉంది. మహిళలను కించపరిచేలా మాట్లాడిన మంత్రిని మందలించాల్సింది పోయి వెనకేసుకు వచ్చారు మరో మంత్రి బాల వీరాంజనేయులు. జగన్ బటన్ నొక్కటం వల్లే మహిళలు గంజాయికి అలవాటు పడ్డారంటూ ఆరోపించడం కూటమి కుట్టిల కుట్రలకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అటు మంత్రి సవిత వ్యాఖ్యలపై మండలి చైర్మన్ మోషన్ రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు శాంతించకపోవడంతో మండలిని వాయిదా వేశారాయన. మంత్రి గారు, మీరు మాట్లాడినటువంటి మాటల్లో జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కినప్పుడు ఆ డబ్బులతో మహిళలు కానీ గంజాయికి అలవాటు పడ్డారనేటటువంటి ఒక మాట అయితే ఏదవుతుందో అది మీరు ఉపసంహరించుకోండి. అది రికార్డులను తొలగించండి. ఇక శాసన మండలిలో మంత్రి సవిత వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. బాధ్యతగా ఉండాల్సిన మంత్రులే లబ్ధిదారులను కించపరిచేలా మాట్లాడటం సరికాదన్నారు. సమావేశాలు మొదలైనప్పటి నుంచి మంత్రులంతా కులాలు, మతాలు, మహిళలు, ప్రజల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడడం పట్ల మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు మానుకోకపోతే ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు చాలా దారుణంగా మాట్లాడడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బులు తీసుకోనంట మహిళలు గంజాయి మత్తుకు అలవాటు పడ్డారు అని చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశారు. నిజంగా ఒక మహిళ అయ్యుండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా సిగ్గుచేటు. అధికార మత్తులో అహంకారంతో బాధ్యతారాహిత్యంతో ఆవిడ ఈ విధంగా మాట్లాడారని మేము భావిస్తూ ఉన్నాము. అసలు ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరికి కూడా మహిళలంటే
అభిమానం లేదు, గౌరవం లేదు, ఇలా చులకన చేసి ఇలా అవమానిస్తూ మాట్లాడుతూ ఉన్నారు అనే విషయం క్లియర్గా అర్థమవుతూ ఉంది. నిన్న మంత్రి సత్యకుమార్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. మండలిలో మెడికల్ కాలేజీలపై చర్చ సమయంలో హజ్ యాత్రను ఉద్దేశించి సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సూపర్ 6 హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు మంత్రులు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.